हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन मन रेसिपी వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। మనం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా మనం కళాయిలో అయినా చేసుకోవచ్చు। సో నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను। కుక్కర్లో ఇప్పుడు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండ్ బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండ్ నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది। నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు, నేను ఇక్కడ ఆయిల్తోనే చేస్తున్నాను। ఆయిల్ బాగా కాగాక మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి। ఇందులో ఇంపార్టెంట్ సాజీరా, సో అన్నీ కూడా వేసేసాను నేను। వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి। ఇందులోనే మిరియాలు, ఇలాచి, చెక్క, మొగ్గ అండ్ ఇవన్నీ కూడా వేసాను। ఇలా చిటపటమన్నాక ఇలా సన్నగా తరిగించుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, టేస్ట్ బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే। సో రెడీగా ఒక టమాటా కట్ చేసి ఉంచుకోండి। ఇప్పుడు ఇందులోనే చీలికలుగా చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, కారం ఎక్కువ అయితే తగ్గించుకోండి, కారం ఎక్కువ తినేవాళ్ళు పెంచుకోండి, ఓకేనా? టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి। పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి। సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు, టేస్ట్ బాగుంటుంది అంతేనే। అండ్ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి, వేసి ఒక్కసారి కలుపుకుందాం। ఇలా కలుపుకొని నేను ఆల్రెడీ ముందుగానే పావు గంట ముందు బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నాను। మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। చూసారా, నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను, వాటర్ కూడా ఇందులోనే వేసేసాను, ఇంకా చాలు అవే వాటర్। ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు 3 విజిల్స్, కొంచెం పలుకుగా కావాలనుకునే వాళ్ళు 2 విజిల్స్ అయితే సరిపోతుంది। ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, చాలకపోతే మరి కొంచెం వేసుకొని మూత పెట్టేసేసేయండి। ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం। ఇంకా రైస్ అయ్యింది అండ్ ఇప్పుడు చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడర్। మనకి జీలకర్ర పౌడర్ వేసుకుంటే మంచిగా జీర్ణం అవుతుంది అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనం ఎన్ని మసాలాలు వేసుకున్నా చాలా మంచిది। అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాం। ఇప్పుడు కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటమన్నాక ఆనియన్ సన్నగా తరుక్కోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ ఇలా కట్ చేసుకుంటే। ఒక 2 పచ్చిమిర్చి, వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ కూడా వేసేసేయాలి।
నేను తక్కువ క్వాంటిటీలోనే చికెన్ తీసుకున్నాను. అది మీ ఇష్టం. ఎక్కువగా తీసుకోవాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు, అండ్ తక్కువగా తీసుకోవాలంటే తక్కువగా తీసుకోవచ్చు. ఓకేనా? నేను పలానా ఇంత అని చెప్పటం లేదు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టమోటా, ఫుల్ టమోటా వేయలేదు ఎందుకంటే పుల్లగా ఉంటుందని నేను హాఫ్ టమోటానే వేసాను. కొన్ని టమోటా పుల్లగా ఉంటాయి కదా, అందుకోసమని. ఇంకా మూత పెట్టి ఒక్క నిమిషం దీన్ని ఇట్లానే ఉంచేద్దాం, ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో మరి కొద్దిగా కారం వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రై అయినాక అండ్ చూసుకొని వేసుకోండి. వేమన్నా కదా టగటగా వేసేసకండి, మీకు ఏ విధంగా సరిపోతుందో అట్లానే వేసుకోండి. మనం ముందుగా వేసాం కాబట్టి కొద్దిగా పసుపు, మరి కొంచెం ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉండే వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే, మీడియం గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కుక్ అవనిద్దాం. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, మన బగారా రైస్ రెడీ అయింది. పొడి పొడిగా, ఎంత నీట్గా అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకైనా ఆకులోకైనా తీసుకుందాం. సరేనా? మన చికెన్ కూడా ప్రిపేర్ అయింది అండ్ ఇక్కడ పెట్టాను కదా, చాలా టేస్టీగా అండ్ ఎంతో సింపుల్గా మన బగారా రైస్ విత్ చికెన్ కర్రీతో రెడీ అయింది. వెరీ టేస్టీగా, సింపుల్గా, అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ టిఫిన్ బాక్సెస్ కూడా మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.